మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మినిమల్లీ ఇన్వాజివ్ స్పైన్ సర్జన్ లో మీరు నిపుణులు. సో ఎన్నో వేల ఆపరేషన్ చేశారు. లేమన్ లాంగ్వేజ్ లో చెప్పండి, అంటే ఈ మినిమల్లీ ఇన్వాజివ్ స్పైన్ సర్జన్ లో అంటే కోతలు లేకుండా కీహోల్ సర్జరీ ద్వారా చేసే సర్జరీ అంటే 1 day మనం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇది దేనికి చేస్తారు? హౌ సింపుల్ ఇట్ ఈస్ అండ్ ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్మెంట్స్ ఏంటి? మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అనేదండి, ఇట్ ఈస్ దేర్. నేను స్పైన్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పటికే ఉంది. అంటే ఇట్ ఈస్ దేర్ ఫర్ లాంగ్ టైం. బట్ ఏంటంటే ఆ వాడుక దాన్ని మార్కెట్లోకి ఆర్ టు ద పేషెంట్స్ తీసుకెళ్ళడం ఎందుకు తక్కువైంది అంటే, ఒకటి ఎక్స్పెన్సివ్ వెన్ కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ ది సర్జరీస్. ఆ లోపల వాడే ఇంప్లాంట్స్ ఒక ఆల్మోస్ట్ డబుల్ ద కాస్ట్ ఉంటాయి అనుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క స్క్రూ ఇప్పుడు 5,000 ఉంటే అది 10,000 అయిపోతుంది ఇండియన్ మేక్ అయితే. అదొకటి హిండరింగ్ థింగ్. అదర్ థింగ్ ఏంటంటే ద ట్రైనింగ్ పార్ట్ అంటే యూ షుడ్ మినిమల్ ఇన్వేజివ్ ట్రైనింగ్ అనేది ఒక సెపరేట్ ఎంటిటీ అది. బట్ ఇట్స్ నాట్ దట్ ఇట్స్ అంటే అది మాస్టర్ చేయలేమని కాదు. ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు లెర్న్ కూడా కాదు. ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్. సో వేర్ మినిమల్ ఇన్వేజివ్ అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం నుంచున్నామంటే మన కంట్రాలే నుంచోబెడుతున్నాయి. సో రెగ్యులర్ కన్వెన్షనల్ సర్జరీస్లో విచ్ ఈస్ డన్ మోస్ట్ కామన్లీ ఈవెన్ నౌ, అంటే మినిమల్ ఇన్వేజివ్ ఈజ్ టేకింగ్ ద లీడ్ రోల్ అని చెప్పాను. ఇప్పటికి కూడా రెగ్యులర్ కన్వెన్షనల్ సర్జరీ ఈజ్ ద మోస్ట్ కామన్లీ డన్. 80%. ఓన్లీ 20% ఆర్ డన్ మినిమల్ ఇన్వేజివ్. రెగ్యులర్ కన్వెన్షనల్ సర్జరీలు ఏంటంటే, మనం వెన్నుపూస ఎముక నుంచి మజిల్ని సపరేట్ చేసి అక్కడ సర్జరీ చేస్తాం. అదే స్క్రూ సర్జరీ కానీ జస్ట్ బోన్ని కట్ చేయడం కానీ చేస్తాం. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో కూడా ఇదే స్క్రూ వేస్తాం కానీ మజిల్ని కట్ చేయకుండా వేస్తాం అంతే. అంటే ఈ బోన్ని నుంచి మనం మజిల్ని ఎలివేట్ చేయం అంతే. దానికి కోతలు ఉంటాయి. ఇప్పుడు కన్వెన్షనల్ సర్జరీలో ఒకటే కోత అయితే దీంట్లో 3-4 కోతలు ఉంటాయి. బట్ ఏంటంటే వీఆర్ సేవింగ్ ద మజిల్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ సర్జరీ. దాంట్లో బ్లీడింగ్ కానీ ఆర్ సైజ్ ఆఫ్ ద ఇన్సిషన్ కాదు. ద ఐడియా ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఈజ్ టు ప్రొటెక్ట్ యువర్ మజిల్. సో అడ్వాంటేజెస్ డెఫినెట్గా అంటే క్విక్ రికవరీ ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ అది తప్ప వేరే అన్ని వేస్ట్ అంటే లేదు. అంటే ఇంకోటి ఫ్యూజన్ సార్ మీరు అనేది? ఫ్యూజన్ అనేది పార్ట్ ఆఫ్ సర్జరీ. ఫ్యూజన్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక వెన్నుపూస ఎముకకి సర్జరీ చేయాలండి. ఇప్పుడు L4, L5 తీసుకుందాం. L4, L5లో మీకు బాగా నరాల మీద ఒత్తిడి ఉండి అసలు వెన్నుపూస నరానికి ప్లేస్ లేదనుకోండి, ఏం చేయాలి? వెన్నుపూస నరం చుట్టూ ఉన్న ఎముకని క్లియర్ చేయాలి. క్లియర్ చేసినప్పుడు ఏమవుతుంది? వెన్నుపూసలో కదలిక ఎక్కువ అయిపోతుంది. కదలిక లేకుండా మనం స్క్రూస్ వేసి ఫిక్స్ చేస్తాం. కానీ స్క్రూస్ ఎక్కువ రోజులు హోల్డ్ చేయవు, అది అతుక్కోకపోతే. ఆ స్క్రూస్ కదలకుండా ఉండాలంటే వెన్నుపూసను అతికించాలి. అయితే ఆల్వేస్ మూవ్మెంట్ ఉంటానే ఉంటుంది. సో అతికియాలి అంటే ఎర్లియర్ డేస్ ఏం చేసేవాళ్ళం అంటే, ఎర్లియర్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3 decades బ్యాక్, స్క్రూస్ వేసిన దాని పక్కనే బోన్ పెట్టేసి అతికిచ్చేవాళ్ళం. దాన్ని లాటరల్ ఫ్యూజన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మోస్ట్ కామన్గా ఏం చేస్తున్నారు? ఆ డిస్క్ తీసేసి ఆ ప్లేస్లో బోన్ పెట్టి బోన్ వెనకాల ఒక మెష్ లాంటిది పెడతాం. సో దట్ అది కదలకుండా ఒక 3 నెలల నుంచి 6 నెలల్లో అతుక్కుపోతుంది. అప్పుడు మనకు ఆ సెగ్మెంట్ నుంచి ఏం ప్రాబ్లం లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్యూజన్ సర్జరీ. ఈ ఫ్యూజన్ సర్జరీ అనేది రెగ్యులర్ కన్వెన్షనల్ చేయొచ్చు, మినిమల్ ఇన్వేజ్ చేయొచ్చు. మినిమల్ ఇన్వేజ్ చేస్తే డెఫినెట్గా దేర్ ఆర్ గుడ్ అడ్వాంటేజెస్. కొన్ని కేసెస్లో దట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు వెన్నుపూస ఎముక ముందుకు వెళ్ళిపోయిన కేసెస్లో నరం మీద ఎక్కువ ఒత్తిడి లేనప్పుడు మినిమల్ ఇన్వేజ్ చేసుకుంటే దే ఆర్ గుడ్ అవుట్కమ్స్. అదే మనకి నరం మీద చాలా ఒత్తిడి ఉందనుకోండి, మినిమల్ ఇన్వేజ్ సర్జరీస్ మే నాట్ బి వెరీ వెరీ ఫీజిబుల్ ఆల్సో. డెఫినెట్గా వాళ్ళకి ఓపెన్ సర్జరీ హ్యాస్ బెటర్ అవుట్కమ్. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం బ్యాక్ పెయిన్ కన్నా ఎక్కువ నరాల మీద ఒత్తిడి. ఆ ఒత్తిడి తీయకుండా మనం చేస్తే ద అవుట్కమ్స్ మే నాట్ బి వెరీ గ్రేట్.